హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం దీనికి సంబంధించిన ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ప్రజాపాలన దరఖాస్తు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు కదా. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరాలు అయితే చెప్తాను. అలాగే ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే నేనైతే లింక్ కూడా పీడిఎఫ్ లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కింద మీరైతే లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి కూడా మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ని. సో నేను ముందుగా మీకైతే ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే చెప్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఫామ్ అనేది అందరికీ ముఖ్యమే కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ప్రజాపాలన దరఖాస్తు వచ్చేసి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు. సో ఇలాంటి పథకుల కొరకైతే ఈ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ వివరాలు ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు వివరాలు ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు. ఇక్కడ మీరు ఇంటి యజమాని పేరు అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్త్రీయా పురుషుడా అనేది అయితే టిక్ మార్క్ పెట్టాలి. సో మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అందులో మీరు మీ క్యాస్ట్ అనేది ఎంటర్ చేయండి. మీ పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా, అండ్ ఆధార్ నంబరు, అండ్ మీ రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ కార్డు నంబరు, లేదంటే ఖాళీ వదిలేయచ్చు. సో మీ మొబైల్ నంబరు, వృత్తి, మీ వృత్తి ఏం చేస్తారు అనేది ఆ వృత్తి అనేది అయితే రాయాలి. సో మీ కుటుంబంలో ఉన్న వారి యొక్క వివరాలు అయితే క్రమసంఖ్య వేసి, సో ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఇక్కడ క్రమసంఖ్య వేసి పేరు రాసి, దరఖాస్తుదారునితో సంబంధం అంటే ఇంటి యజమాని పేరు రాస్తున్నారు కాబట్టి యజమానితో ఏం సంబంధం, లింగం మేల్ ఫీమేల్, అలా పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఈ ఫిల్ చేయాలి. ఇది మొదటి పేజీ. రెండో పేజీలోకి వెళ్తేనైతే ఇంటి నెంబర్, వీధి, అడ్రస్ అన్నమాట, చిరునామా మీరైతే ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ గ్రామం ఏంటి, వార్డు నెంబర్ ఎంత, మండలం ఏది, మీ జిల్లా ఏది అనేది అయితే ఫిల్ చేయాలి. సో అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు అంటే ఈ పథకాలు పొందడానికి మీరు టిక్ మార్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 ఆర్థిక సాయం మీకు పొందాలనుకుంటే కనుక అదైతే టిక్ పెట్టండి. సో మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లయితే గ్యాస్ సిలిండరు 500 రూపాయలకు రావాలంటే టిక్ పెట్టండి. గ్యాస్ కనెక్షన్ నంబర్ టిక్ పెట్టి, గ్యాస్ కనెక్షన్ నంబర్, అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య, అంటే మీరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి. అండ్ రైతు భరోసా పథకం మీకు వర్తించాలంటే మీరు కౌలు రైతు అయితే కనుక రైతు పక్కన ఉన్న బాక్స్లో టిక్ పెట్టండి, లేదా కౌలు రైతు అయితే కనుక ఈ కౌలు రైతు బాక్స్లో టిక్ పెట్టండి. సో పట్టదారి పాస్ పుస్తకం నంబర్లు అంటే మీరు రైతు అని టిక్ పెడితే కనుక ఇక్కడ పాస్బుక్ పుస్తకంలో నంబర్లు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాగు చేస్తున్న భూమి వివరాలు, భూమి యొక్క సర్వే నంబరు, విస్తీర్ణం ఎంత భూమి చేస్తున్నారు అని ఇక్కడ రాయాలి. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అంటే మీకు ఇది వర్తిస్తే కనుక, వ్యవసాయ కూలీలకు వచ్చేది మీకు వర్తిస్తే కనుక ఇదైతే టిక్ మార్క్ పెట్టాలి. మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా ఇక్కడ పెట్టాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఎవరికైనా ఇండ్లు అర్హులు ఉన్న వారైతే కనుక ఇందులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అయితే అది అది టిక్ మార్క్ అయితే పెట్టండి మీకు అర్హత ఉంటే కనుక. మీ యొక్క అమరవీరుల కుటుంబానికి సంబంధించిన వారైతే కనుక 250 చదరపు గజాల ఇంటి స్థలం కొరకైతే సో దాన్ని అయితే టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా, అవును అయితే అవును, లేదా కాదు, ఇక్కడ అయినచో ఎఫ్ఐఆర్ నంబర్, సంవత్సరం, జైలు వెళ్ళినచో జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధించిన వివరాలు అవి ఫిల్ చేయాలి. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సో మీ ఇక్కడ మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది,
0 to 100 యూనిట్స్ లేదా 100 నుంచి 200 యూనిట్ల వరకు లేదా 200 యూనిట్ల పైన మీ ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీ అయితే టిక్ చేయాలి. ఇప్పుడు మీది 100 యూనిట్ల లోపు వస్తే కనుక ఫస్ట్ బాక్స్ టిక్ పెట్టాలి. 100 నుంచి 200 యూనిట్లు వస్తే కనుక రెండో బాక్సు, 200 పైన యూనిట్లు వస్తే కనుక మూడో బాక్స్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ అంటే మీటర్ కనెక్షన్ యొక్క నంబర్ అయితే అక్కడ రాయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేయూత పథకం కింద నెలకు రూపాయలు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరములను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. అంటే మీకు ఆల్రెడీ పింఛన్ వస్తే కనుక ఈ బాక్స్లో టిక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదివరకే రాకపోతే కనుక మీరైతే దివ్యాంగులు ఈ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి లేదా వేరే ఇతరుల ఇందులో ఉన్నవాళ్ళు వృద్ధాప్యం, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకదార్ జీవన భృతి. సో మీరు దేనికి చెందిన వాళ్ళైతే ఆ బాక్స్ని టిక్ పెట్టండి. సో ఇది అన్నమాట. ఇది ఒక ఫామ్ ఫిల్ చేయాల్సిన విధానం అన్నమాట. అండ్ ఈ వచ్చేసి ప్రజాపాలన, ఇది 28 డిసెంబర్ 2023 నుంచి 6 తారీఖు జనవరి 2024 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనితో పాటు మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ ప్రతి ఒక్కరిది ఎవరెవరైతే మీకైతే పథకం కావాలనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళది తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. సో ఇవి అయితే దీంతో పాటు జతపరిచి అండ్ మీ సంతకం లేదా వేలిముద్ర ఇక్కడ రాసి డేట్ వేసి సో మీ గ్రామంలోనైతే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ఫామ్ అయితే. ఈ ఫామ్ అనేది అయితే ఫిల్ చేసి మీరైతే మీ గ్రామ సభలోనైతే ఇక అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మరిన్ని వివరాల కోసం కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.